అర్థమైంది తల్లి, అర్థమైంది. ఒక్కసారి మీరు మీ నంబర్ నుంచి మరి అతను ఫోన్ చేసి పికప్ చేస్తాడో లేదో తెలియదు. ఒక్కసారి మీరు ప్రయత్నించండి. ఓకే మేడం, చేస్తున్నాను. కాదు, నేనేమంటానంటే అమ్మాయి పాయింట్ ఏంటంటే, సపోజ్ అక్కడికక్కడ అతను క్లోజ్ అవ్వకుండా ఏంటి ఇంత పెద్ద విషయం దాచావా అని వెళ్ళిపోయి ఉంటే అలా ఉండేది కాదు. Person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో హలో, సంతోష్ గారు. వనమాల చెప్పు. వనమాల చాలా రోజులకి మీరు చేయలేదు కదా, నేను అందుకని నేనే చేశానండి. చూసి మీరు చేస్తారని తెలిసి నేనే చేశానండి. నేనే ఎందుకు చేయాలి వనమాల? మన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాము, ఇంకా అక్కడితో అయిపోయినట్టే కదా. మళ్ళీ ఎందుకు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తావు నా నుంచి? సరేనండి, ఇక్కడ నేను మేడం గారి దగ్గరకు వచ్చానండి. మేడం గారితో ఒకసారి మాట్లాడండి మీరు. మేడం గారు ఎవరండి? ఎవరు మేడం గారు? నేను ఆల్రెడీ హలో అండి, మీ పేరేంటండి? హలో అండి, ఎవరండి? సంతోష్ గారు. అవునండి, సంతోష్ గారు, మేము మండే గుండెలు కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తామండి, ఐ డ్రీమ్. ఓకే అండి, చెప్పండి. సంతోష్ గారు, ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. వనమాల గారు చాలా బాధతో మాకు ఈమెయిల్ రాశారండి. ఓకే, జరిగిన విషయం అంతా మాతో చెప్పారు. మీతో చెప్పారా మొత్తం విషయం అంతా? చెప్పారు సంతోష్ గారు. మీ వర్షన్ కూడా విందామనే ఒక సదుద్దేశంతో మేము మిమ్మల్ని కలపమని చెప్పామండి. యాక్చువల్గా పెళ్లి వరకు వెళ్ళామండి, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈ డిస్కషన్ అవసరం అంటారా అని నా ఉద్దేశం. ఒకటి సంతోష్ గారు, ఒక ఆడపిల్ల తను బాధపడుతూ ఈ కారణం చేత నా మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది అనే ఒక ఇబ్బందితోటి మా దగ్గరకు వచ్చింది కనుక ఇందులో ఏదైనా పరిష్కారం మీ వైపు నుంచి వస్తుందా అనే ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది. ఈ మ్యారేజ్ క్యాన్సిల్ మీరు చేసుకోవడానికి ఉద్దేశం ఏంటి అని ఆమె తరఫున మేము అడగొచ్చుగా, ఒక అమ్మాయి తరఫున. ఆ క్లారిటీ మీరు ఆ అమ్మాయి చేసుకోబోయే అమ్మాయికి ఏదైనా ఇచ్చారా? నేను ఆ అమ్మాయికి ఏ క్లారిటీ ఇవ్వలేదండి. కారణం ఒక్క విషయం మేడం, ముందు నేను ఒకటి అడుగుతాను. ఆ అమ్మాయి మీతో ఉన్న విషయం మొత్తం చెప్పిందా? ఎగ్జాక్ట్ గా చెప్పింది. ఆమె ఏం చెప్పిందో అంటే ఆమె అన్ని అదే మీరు ఏది తెలుసు, మీరు ఏది వినాలనుకున్నారో అది చెప్పింది. కారణం చెప్పండి మీరు. ఆ అమ్మాయి మీతో ఎగ్జాక్ట్ గా ఏ విషయం చెప్పిందో నాకు తెలియదు. యాక్చువల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి మా లవ్ స్టార్ట్ అయ్యింది.